అండి నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? 3 డేస్ నుంచి బాగా వర్షాలు పడుతున్నాయి కదా, అందుకోసమని ఇవాళ నేను బిర్యానీ అండ్ ఎగ్ కర్రీ చేద్దామని అనుకుంటున్నాను. కూల్ వెదర్లో వేడివేడిగా ఎలా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసమని నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం దబరా పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ వేసుకొని మసాలా అండ్ బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాను. తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకున్నాను. మసాలా వేసుకున్నాను. కొంచెం లైట్గా కలర్ కోసం పసుపు వేసుకున్నాను. తర్వాత ఇక అవన్నీ బాగా వేగిన తర్వాత వాటర్ వేసుకొని సరిపడా ఉప్పు వేసుకున్నాను. పక్కన ఎగ్ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎగ్ కర్రీలోకి ఆల్రెడీ నేను కర్రీ చేశాను బాక్స్కని పాపకి. ఆ కర్రీ అలాగే ఉంది. దాన్ని నేను మసాలా వేసి ఆ మసాలాలో టమాటా కర్రీని వేసి ప్రిపేర్ చేసుకున్నాను. అందుకే మీకు చూపించలేకపోతున్నాను కర్రీని. కర్రీలోకి ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మసాలా యాడ్ చేసుకున్నాను. మసాలా బాగా వేగిన తర్వాత ఉదయం ప్రిపేర్ చేసిన టమాటా కర్రీని దీంట్లో మిక్స్ చేసేసి తర్వాత కొంచెం వాటర్ అండ్ కరివేపాకు కొత్తిమీర కారపొడి వేసి బాగా మిక్స్ చేసుకుని ఎగ్స్కి ఘాట్స్ పెట్టుకుని ఆ కర్రీలో యాడ్ చేశాను ఎగ్స్ని. అలా కర్రీ తొందరగానే ప్రిపేర్ అయ్యింది. తర్వాత ఇక్కడ బిర్యానీలో ఇక ఎసురు వేసుకోవాలి. ఎసురు బాగా మరిగిన తర్వాత రైస్ వేసుకొని ఇక రైస్ బాగా ఉడికిన తర్వాత చూసుకొని ఆఫ్ చేసుకోవడమే. ఈ కూల్ వెదర్ కోసం అని చెప్పి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను సింపుల్గా. నా దగ్గర ఉన్న వాటితోనే నేను ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎక్కువగా ఏమీ యాడ్ చేయలేదు. కేవలం తినాలనిపించి చేశాను అంతే. మీరు కూడా ఇలాంటి క్లైమేట్లో ఏవి అందుబాటులో ఉంటే వాటితో ప్రిపేర్ చేసుకోవచ్చు. మనము అన్నీ వేసుకొని చేసుకోవాలనేది ఏమీ లేదు. ఉన్న వాటితోనే మనం చేసేసుకోవచ్చు. అయినా సింపుల్గా అయినా కానీ టేస్ట్ మాత్రం బాగా వచ్చింది. నిన్న చేసిన వీడియో ఇది. నిన్న ప్రిపేర్ చేశాను నేను. సాటర్డే లేట్ అయింది పోస్ట్ చేయడము వీడియో. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి వెదర్లో ఇలా వేడివేడిగా ప్రిపేర్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మామూలు టైంలో కంటే ఇలా చల్లటి వెదర్లో ఇలా వేడివేడిగా తినాలనిపించినవి ఏదైనా సరే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. నాకు ఎప్పుడు ఏది తినాలనిపించినా ఇలా నేను ప్రిపేర్ చేసుకుంటాను అప్పటికప్పుడు. అన్నీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఇక మనకి ఏ బయట నుంచి కొనాల్సిన పని లేదు. నేను ప్రిపేర్ చేసుకుంటాను. నాకు అందుబాటులో ఉన్న వాటన్నిటితోని ఏదైనా కానీ ప్రిపేర్ చేసుకొని ఏది తినాలనిపిస్తే దాన్ని నేను ప్రిపేర్ చేసుకుంటాను. మీరు కూడా అంతేనా? నాకు కామెంట్లో చెప్పండి. మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ friends. Tasty biryani is ready. Thank you for watching my videos.